ఒక హీరో సినిమా ప్రమోషన్ కి వెళ్తే అభిమానులు వైరల్ అవ్వటం అనేది కామన్. కానీ ఇప్పుడు మాత్రం హీరో కంటే అతడి బాడీ గార్డ్ నే సోషల్ మీడియా స్టార్ గా మార్చేశారు నెటిజన్లు. రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా అతడి పక్కనే కనిపిస్తున్న ఓ భారీ కాయుడి గురించి తెలుసుకోవటానికి అందరూ గూగుల్ ను ఆశ్రయిస్తున్నారు. అసలు ఎవరి కెవిన్ కుంటా? రోజుకు లక్షల్లో పారితోషికం తీసుకుంటున్నాడన్న వార్తల్లో నిజమెంత అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. రామ్ చరణ్ వ్యక్తిగత భద్రత కోసం పనిచేస్తున్న కెవిన్ కుంటా అసలు పేరు అబ్దుల్ కదీర్ సోవే. ఆయన పశ్చిమ ఆఫ్రికాలోని ది గాంబియా దేశానికి చెందినవాడు. ప్రస్తుతం ఇటలీలోని ఫ్లోరెన్స్ నగరంలో నివసిస్తూ ప్రొఫెషనల్ MMA అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో ఫైటర్ గా కొనసాగుతున్నాడు. అయితే కెవిన్ కుంటా సాధారణ సెక్యూరిటీ గార్డ్ కాదు, అతను ప్రొఫెషనల్ MMA ఫైటర్. ఇటలీలో జరిగిన పలు MMA టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. కొన్ని నివేదికల ప్రకారం అతను ఇటలీ జాతీయ MMA టీం కు కూడా ప్రాతినిధ్యం వహించాడు. అతని భారీ శరీరాకృతి, ఫిట్నెస్, ఫైటింగ్ నైపుణ్యాల కారణంగా సెలబ్రిటీల భద్రతకు సరైన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అయితే రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా ప్రమోషన్స్ సందర్భంగా బెంగళూరు, ముంబై, భోపాల్ వంటి నగరాల్లో రామ్ చరణ్ తో పాటు కెవిన్ కనిపించాడు. అయితే ఇటీవల ఓ ఈవెంట్ లో ఒక అభిమాని అకస్మాత్తుగా రామ్ చరణ్ వైపు పరిగెత్తుతుండగా కెవిన్ క్షణాల్లో స్పందించి అతడిని ఎత్తుకొని దూరంగా తీసుకెళ్లాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా అతడిపై అందరి దృష్టి పడింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం కెవిన్ కుంటా రోజుకు 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటాడని పలు కథనాలు పేర్కొన్నాయి. ఇక కొన్ని నివేదికల ప్రకారం కెవిన్ గత 4 సంవత్సరాలుగా రామ్ చరణ్ భద్రతా బృందంలో భాగంగా పనిచేస్తున్నాడు. కానీ ఇటీవల పెద్ద ప్రమోషన్స్ వల్లే అతను దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఒకప్పుడు కేసులో ప్రత్యర్థులను పడగొట్టిన MMA ఫైటర్ ఇప్పుడు ఇండియన్ సినిమా స్టార్లలో ఒకరైన రామ్ చరణ్ భద్రతను చూసుకుంటూ సోషల్ మీడియాలో కొత్త సెన్సేషన్ గా మారిపోయాడు. ప్రస్తుతం హీరో కంటే బాడీ గార్డ్ నే ఎక్కువగా చూస్తున్నారు అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తుండగా కెవిన్ కుంటా పేరు మాత్రం దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ఒక హీరో సినిమా ప్రమోషన్ కి వెళ్తే అభిమానులు వైరల్ అవ్వటం అనేది కామన్. కానీ ఇప్పుడు మాత్రం హీరో కంటే అతడి బాడీ గార్డ్ నే సోషల్ మీడియా స్టార్ గా మార్చేశారు నెటిజన్లు. రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా అతడి పక్కనే కనిపిస్తున్న ఓ భారీ కాయుడి గురించి తెలుసుకోవటానికి అందరూ గూగుల్ ను ఆశ్రయిస్తున్నారు. అసలు ఎవరి కెవిన్ కుంటా? రోజుకు లక్షల్లో పారితోషికం తీసుకుంటున్నాడన్న వార్తల్లో నిజమెంత అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. రామ్ చరణ్ వ్యక్తిగత భద్రత కోసం పనిచేస్తున్న కెవిన్ కుంటా అసలు పేరు అబ్దుల్ కదీర్ సోవే. ఆయన పశ్చిమ ఆఫ్రికాలోని ది గాంబియా దేశానికి చెందినవాడు. ప్రస్తుతం ఇటలీలోని ఫ్లోరెన్స్ నగరంలో నివసిస్తూ ప్రొఫెషనల్ MMA అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో ఫైటర్ గా కొనసాగుతున్నాడు. అయితే కెవిన్ కుంటా సాధారణ సెక్యూరిటీ గార్డ్ కాదు, అతను ప్రొఫెషనల్ MMA ఫైటర్. ఇటలీలో జరిగిన పలు MMA టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. కొన్ని నివేదికల ప్రకారం అతను ఇటలీ జాతీయ MMA టీం కు కూడా ప్రాతినిధ్యం వహించాడు. అతని భారీ శరీరాకృతి, ఫిట్నెస్, ఫైటింగ్ నైపుణ్యాల కారణంగా సెలబ్రిటీల భద్రతకు సరైన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అయితే రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా ప్రమోషన్స్ సందర్భంగా బెంగళూరు, ముంబై, భోపాల్ వంటి నగరాల్లో రామ్ చరణ్ తో పాటు కెవిన్ కనిపించాడు. అయితే ఇటీవల ఓ ఈవెంట్ లో ఒక అభిమాని అకస్మాత్తుగా రామ్ చరణ్ వైపు పరిగెత్తుతుండగా కెవిన్ క్షణాల్లో స్పందించి అతడిని ఎత్తుకొని దూరంగా తీసుకెళ్లాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా అతడిపై అందరి దృష్టి పడింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం కెవిన్ కుంటా రోజుకు 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటాడని పలు కథనాలు పేర్కొన్నాయి. ఇక కొన్ని నివేదికల ప్రకారం కెవిన్ గత 4 సంవత్సరాలుగా రామ్ చరణ్ భద్రతా బృందంలో భాగంగా పనిచేస్తున్నాడు. కానీ ఇటీవల పెద్ద ప్రమోషన్స్ వల్లే అతను దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఒకప్పుడు కేసులో ప్రత్యర్థులను పడగొట్టిన MMA ఫైటర్ ఇప్పుడు ఇండియన్ సినిమా స్టార్లలో ఒకరైన రామ్ చరణ్ భద్రతను చూసుకుంటూ సోషల్ మీడియాలో కొత్త సెన్సేషన్ గా మారిపోయాడు. ప్రస్తుతం హీరో కంటే బాడీ గార్డ్ నే ఎక్కువగా చూస్తున్నారు అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తుండగా కెవిన్ కుంటా పేరు మాత్రం దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ఒక హీరో సినిమా ప్రమోషన్ కి వెళ్తే అభిమానులు వైరల్ అవ్వటం అనేది కామన్. కానీ ఇప్పుడు మాత్రం హీరో కంటే అతడి బాడీ గార్డ్ నే సోషల్ మీడియా స్టార్ గా మార్చేశారు నెటిజన్లు. రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా అతడి పక్కనే కనిపిస్తున్న ఓ భారీ కాయుడి గురించి తెలుసుకోవటానికి అందరూ గూగుల్ ను ఆశ్రయిస్తున్నారు. అసలు ఎవరి కెవిన్ కుంటా? రోజుకు లక్షల్లో పారితోషికం తీసుకుంటున్నాడన్న వార్తల్లో నిజమెంత అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. రామ్ చరణ్
చరణ్ వ్యక్తిగత భద్రత కోసం పనిచేస్తున్న కెవిన్ కుంట అసలు పేరు అబ్దుల్ కదీర్ సోవే. ఆయన పశ్చిమ ఆఫ్రికాలోని ది గాంబియా దేశానికి చెందినవాడు. ప్రస్తుతం ఇటలీలోని ఫ్లోరెన్స్ నగరంలో నివసిస్తూ ప్రొఫెషనల్ ఎంఎంఏ అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో ఫైటర్ గా కొనసాగుతున్నాడు. అయితే కెవిన్ కుంట సాధారణ సెక్యూరిటీ గార్డ్ కాదు, అతను ప్రొఫెషనల్ ఎంఎంఏ ఫైటర్. ఇటలీలో జరిగిన పలు ఎంఎంఏ టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. కొన్ని నివేదికల ప్రకారం అతను ఇటలీ జాతీయ ఎంఎంఏ టీం కు కూడా ప్రాతినిధ్యం వహించాడు. అతని భారీ శరీరాకృతి, ఫిట్నెస్, ఫైటింగ్ నైపుణ్యాల కారణంగా సెలబ్రిటీల భద్రతకు సరైన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అయితే రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా ప్రమోషన్స్ సందర్భంగా బెంగళూరు, ముంబై, భోపాల్ వంటి నగరాల్లో రామ్ చరణ్ తో పాటు కెవిన్ కనిపించాడు. అయితే ఇటీవల ఓ ఈవెంట్ లో ఒక అభిమాని అకస్మాత్తుగా రామ్ చరణ్ వైపు పరిగెత్తుతుండగా కెవిన్ క్షణాల్లో స్పందించి అతడిని ఎత్తుకొని దూరంగా తీసుకెళ్లాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా అతడిపై అందరి దృష్టి పడింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం కెవిన్ కుంట రోజుకు 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటాడని పలు కథనాలు పేర్కొన్నాయి. ఇక కొన్ని నివేదికల ప్రకారం కెవిన్ గత 4 సంవత్సరాలుగా రామ్ చరణ్ భద్రతా బృందంలో భాగంగా పనిచేస్తున్నాడు. కానీ ఇటీవల పెద్ద ప్రమోషన్స్ వల్లే అతను దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఒకప్పుడు కేసులో ప్రత్యర్థులను పడగొట్టిన ఎంఎంఏ ఫైటర్ ఇప్పుడు ఇండియన్ సినిమా స్టార్లలో ఒకరైన రామ్ చరణ్ భద్రతను చూసుకుంటూ సోషల్ మీడియాలో కొత్త సెన్సేషన్ గా మారిపోయాడు. ప్రస్తుతం హీరో కంటే బాడీ గార్డ్ నే ఎక్కువగా చూస్తున్నారు అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తుండగా కెవిన్ కుంట పేరు మాత్రం దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.